దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 22 ఆగస్ట్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 29వ అధ్యాయము 4వ వచనము, సామ్ నంబర్ 29 and verse 4. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా స్వరము బలమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన జీవితంలో అనేకమైన పనులు మనము చేయుటకు, అనేకమైన సవాళ్ళు ఎదుర్కొనుటకు మనకు బలము కావాలి. ఈ బలాన్ని ఎలా పొందుకోగలము? యెహోవా స్వరము బలమైనది. ఆయన స్వరము విన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు బలము పొందుకుంటావు. నన్ను బలపరచువాని ద్వారానే సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ the voice of the Lord is powerful. The voice of the Lord is full of majesty. The voice of the Lord is powerful. You can do all things through this power. చాలాసార్లు ఎలాగ శక్తి పొందుకోవాలి, ఎలాగ బలమును పొందుకోవాలని కనిపెడతా ఉంటాం, ఎదురు చూస్తుంటాము. ఈరోజు దేవుని వాక్యం ద్వారా వింటున్నాము. ఆయన స్వరాన్ని నువ్వు వినగలిగితే, ఆయన స్వరాన్ని నువ్వు గ్రహింపగలిగితే, దేవునికి స్తోత్రం కలుగునుగాక, నీవు బలమును పొందుకుంటావు. యూ విల్ రిసీవ్ స్ట్రెంగ్త్. యేసుప్రభు అంటారు, నా గొర్రెలు నా స్వరము వినను, వాటిని నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇట్స్ ఆల్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిసారి నువ్వు ధ్యానిస్తున్నప్పుడు, మెడిటేట్ చేస్తున్నప్పుడు, ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రతిసారి బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు అడగవలసింది, ప్రభా నీ స్వరము నాకు వినిపించు ప్రభా. హిందీ में पढ़ेंगे भजन संहिता 29th चैप्टर और 4th वचन पढ़ रहे हैं. यहोवा की वाणी शक्तिशाली है, यहोवा की वाणी पराक्रम प्रताप. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. परमेश्वर का वाणी, परमेश्वर का स्वर शक्तिशाली है. आपको जिस काम करना है, जो शक्ति की ज़रूरत है, उनके वाणी से आपको मिलता है, उनके स्वर से आपको मिलता है, जिससे आप सब कुछ कर सकते हैं. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మర్మము ద్వారా ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నాడు. ఆయన స్వరము కొరకు కనిపెట్టాలి, ఆయన స్వరము వినుటకు ధ్యానము చేయాలి. యూ హ్యావ్ టు మెడిటేట్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్, బికాజ్ ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ పవర్ఫుల్. యేసు ప్రభువారు లాజరు సమాధి దగ్గరికి, లాజరు బయటకు రాని పలకగానే లాజరు బయటకు వచ్చాడు. వెలుగు కలుగుగా అని పలకగానే వెలుగు కలిగింది. కనుక దేవుని స్వరము బలమైనది, లేనిది ఉన్నట్టుగా పిలచగలదు, అసాధారణమైన పని చేయగలదు. దేవుని స్వరము, ఆ స్వరాన్ని నువ్వు విని, ఆ స్వరాన్ని నువ్వు స్వీకరించి ఆస్వాదించినప్పుడు నీ జీవితంలో ఇంపాసిబుల్ థింగ్స్ నీకు జరుగుతాయి. మరియమ్మ ఏమనింది గాబ్రియల్ దూతతో, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈరోజు దేవుని స్వరము చొప్పున ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీకు అవసరమైనది జరుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడడానికి స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి అవసరము యేసు ప్రభు నామంలో తీర్చబడినందుకు స్తోత్రం. మీ స్వరమును మాకు వినిపించినందుకు స్తోత్రంలో నాయన. అనారోగ్యమైన వారందరూ నీ స్వరము విని స్వస్థపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్లో, బిజినెసెస్లో నీ స్వరము విని వారు దీవింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నీ స్వరమును విని వారు జాబ్ పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు నీ స్వరమును వినే బిడ్డలుగా వారిని దీవించి ఆశ్రయించి గొప్ప చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిట్టును ధరింపచేసి, మీ దయలో మనుషులలో వర్ధింపచేసి కాపాడేందుకు స్తోత్రం నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నీ స్వరము విని పరిచయం చేయడానికి సహాయం ఇచ్చేయండి నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన యేసు ప్రభు నామంలో ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక,
మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము క్షమించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.